అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. సునీత విలియమ్స్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. మూడోసారి రోదసీలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి ఆమె. బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో గతేడాది జూన్ 5న తోటి వ్యోమగామి బట్స్ విల్మోర్ తో ISS కు సునీత చేరుకున్నారు. 8 రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక సమస్యల కారణంగా 7 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వాస్తవానికి గతేడాది జూన్ 14నే ఈ ఇద్దరు భూమికి చేరాల్సి ఉన్న వారిని తిరిగి రప్పించే విషయమై నాసా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. అయితే అంతరిక్ష కేంద్రం నుంచి తమ పరిస్థితిపై తరచూ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న సునీత విలియమ్స్ తాజాగా ఓ షాకింగ్ విషయం చెప్పారు. అంతరిక్షం నుంచి ఆమె విద్యార్థులతో వర్చువల్ సెషన్ లో మాట్లాడుతూ, నేను చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నాను. జీరో గ్రావిటీ వద్ద నెలలు తరబడి గడపడంతో ఇంతకాలంగా నేను నడవలేదు, కూర్చోలేదు, పడుకుని విశ్రాంతి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. కొన్ని నెలలుగా తేలియాడుతూ ఉండడంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అని సునీత వెల్లడించారు. మా మిషన్ ప్రకారం 1 నెల రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి భూమికి రావాలి, కానీ ఇంతకాలం ఇక్కడ ఉండటం కొంచెం షాకింగ్ గా అనిపిస్తోందని సునీత తెలిపారు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇద్దరు వ్యోమగాములను ISS నుంచి తిరిగి తీసుకురావడానికి నాసా ఇప్పటికే క్రూ9 మిషన్ పేరిట SpaceX తో కలిసి పనిచేస్తోంది. ఇదిలా ఉంటే బైడెన్ ప్రభుత్వం అలసత్వం వల్లే అంతరిక్ష కేంద్రంలో ఇన్నాళ్ల పాటు వ్యోమగాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీవల ఎలాన్ మస్క్ విమర్శించారు. వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ SpaceX ను కోరినట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీంతో త్వరలోనే ఆ పని పూర్తి చేస్తామని పేర్కొంటూ మస్క్ X లో పోస్ట్ పెట్టారు. ఎలాన్ మస్క్ తాజా పోస్ట్ ప్రకారం ఫ్రీడమ్ అనే పేరుతో ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఆ ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ముందుగా ISS కు చేరుకుంటుంది. మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిపై అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ శుభ సమయం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.